ఆ లోటుని కేంద్రం ఇస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయన రేట్లు జీతాలు భారీగా పెంచాడు. ప్లస్ అప్పుడు పోటీ తెలంగాణతో, వాళ్ళు 39 అంటే మేము 40, వాళ్ళు 40 అంటే నేను 41 అన్న టైప్లో పెంచేశారు. తద్వారా భారీగా పెరిగిపోయినాయి. ఇది భారం అన్నటువంటి లెక్క చంద్రబాబుకి చివరిలో అర్థమయ్యినే కదా. దాని ఇంపాక్ట్ పెన్షన్ ఇవ్వలేకపోయింది, రుణమాఫీలు, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇవ్వలేకపోయింది. ఎందుకు? అట్లా పెరగడం వల్ల. కాబట్టి జగన్ ఏం చేశాడు, ఏది మన వైశ్య సామాజిక వర్గపు పద్ధతి ఫాలో అయ్యాడు. నా జేబులో డబ్బులు ఇంత ఉన్నాయి, నేను ఇంత అప్పు వస్తుంది, నాకు నా దగ్గర 1,00,000 ఉంది, ఇంకో 1,50,000 వస్తుంది, ఇంకో 50,000 వస్తుంది, ఈ 1,50,000తో నేను ఏం చేయగలను. అందుకనే మీరు చూడండి, ప్రతిసారి కూడా హామీ ఇచ్చేటప్పుడు కానీ అది నేను ఇట్లా ఇవ్వలేను, ఏది చివరిలో పెన్షన్లు పెంచమంటే కూడా 4,000 కాదు 5,000 చెప్పమంటే కూడా ఇవ్వలేము, మనము ఇవ్వలేని చెప్తే అట్లాగా మన విశ్వసనీయ దెబ్బతింటది. ఇది మాట్లాడుకోవచ్చు. అవును, ఇక్కడ బాగానే చెప్పారు. కానీ ఉద్యోగుల విషయంలో పాత పెన్షన్ విధానం అమల్లోకి తీసుకొస్తానని చెప్పి ముందు హామీ ఇచ్చేసి అక్కడ కదా చెప్పేది. అదే కదా ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన 2 ఫెయిల్యూర్. ఒకటి పెన్షన్ విధానం పునరుద్ధరణ, రెండోది 27% శాలరీ మధ్యంతర భృతి ఇస్తానని చెప్పి ఇచ్చి ఆ మధ్యంతర భృతిని నిరంతర భృతి కిందకి మార్చకుండా దాన్ని 23కి తగ్గించడం. ఆ టైంలో ఆ ఎక్కువ జీతం ఇచ్చామా వెనక్కి ఇచ్చేయండి అంటాం అన్నది విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఉద్యోగులు. దానికి తోడు పిఆర్సీ 10 ఏళ్లకోసారి పెడతానంటాం, విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అంటే కేంద్రంతో సమానం, కేంద్రం 10 ఏళ్లకోసారి అట్లాగే చేస్తానని చెప్పడం. దాంతో పాటు ఉద్యోగుల గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం. ఈ 3 ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చింది.